హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టడీ అయిపోయిన తర్వాత బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైనా అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ పార్ట్ ఏంటంటే జాబ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. డ్రీమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ నెసెసరీ, ఖచ్చితంగా జాబ్ చేయాలి అనే ఒక థాట్ అయితే మనకుంటుంది. లేదు జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్దాము, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. మోస్ట్‌లీ అందరూ జాబ్ చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. సో, ఇప్పుడు మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్తాను. ఎందుకంటే నేను కొన్ని సఫర్ అయ్యాను. లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిందా? జాబ్ కోసం ఎలా ట్రై చేశాను? ఎలా సఫర్ అయ్యాను? ఎందుకంటే నాలాగా చాలామంది ఇప్పటికి సఫర్ అవుతున్నారు. సఫర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒక రిలేటెడ్‌గా ఈ వీడియో ఉంటుందని నేను చేస్తున్నాను. నా గురించి నేను చెప్తాను. లైక్ నాలాగా ఎవరైతే ఫేస్ చేసారో మీరు ఎవరైనా ఫేస్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బేసికల్‌గా నాది బీటెక్ జాయిన్ అయ్యాననమాట. సమ్ ఎక్స్‌వైజెడ్ కాలేజ్‌లో బీటెక్ అయితే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ అలా అయిపోయింది. ఫోర్త్ ఇయర్‌లో మనకందరికీ కాలేజ్ ప్లేస్‌మెంట్స్ అలా ఉంటాయి. సో, కాలేజ్ ప్లేస్‌మెంట్స్ అనేవి వచ్చాయి. వచ్చిన తర్వాత నేను అందులో ఐ థింక్ నేను 3 కంపెనీస్‌కి సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ వచ్చేసి సమ్ కంపెనీ ఏబీసీ కంపెనీ. ఆ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాన్ ఐటీ అనమాట. సో, ఆ టైంలో మనకేంటంటే నాన్ ఐటీ అంటే కొంచెం తక్కువుంటది గదా! మనం బీటెక్ దట్టు సీఎస్ఈ చేసి ఐటీ సైడ్ ఎళ్ళాలి అని ఒక డ్రీమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో, నేనేంటంటే నాన్ ఐటీ గదా అని రిజెక్ట్ చేసేసాననమాట. ఈవెన్ థో దే కాంటాక్టెడ్ మీ, ఐ జస్ట్ రిజెక్టెడ్ దట్ జాబ్. ఆఫ్టర్ దట్ ఇంకొక జాబ్ వచ్చింది. ఐ మీన్ ఇట్ ఈస్ ఆల్సో సమ్ ఆఫ్ ద కంపెనీ. ఐ గాట్ ఎన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ దట్ కంపెనీ టూ. ఒక ఆఫర్ లెటర్ గూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే till now I didn't get any call letter from that company. And the third one is one of the best institute నుంచి నాకు ఒక ఆఫర్ అయితే వచ్చింది, విచ్ ఇస్ కోడ్నెస్ టెక్నాలజీస్ ఇన్ బెంగుళూరు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోడింగ్‌లో ఏబీసీడీ కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే అక్కడికి కోచింగ్‌కెళ్ళానో, అక్కడికెళ్ళిన తర్వాత ఫ్రమ్ ద స్క్రాచ్ అసలు నాకేం తెలీదు, కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియని నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి జెడ్ వరకు ఉంటే, నేను ఏ నుంచి ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 26 లెటర్స్, ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటే నేను 13 లెటర్స్ వరకు ఈవెన్ కోడ్ రాయగలుగుతున్నానండి బికాస్ ఆఫ్ దట్ కోడ్నెస్ టెక్నాలజీ. లిటరల్‌గా చెప్తున్నా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇదేమీ ప్రమోషన్స్ లాంటిది ఏం కాదు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని నేను చెప్తాను. సో, ఈవెన్ దో అక్కడికెళ్ళిన తర్వాత ఒక 4 మంత్స్ వరకు నేనున్నా. యాక్చువల్లీ ద కోచింగ్ ఈజ్ 6 మంత్స్. సో, నాకు 4 మంత్స్ వరకు నేనున్నా. బట్ తర్వాత ఏమైందంటే బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అక్కడి నుంచి వచ్చేయాల్సొచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా నేను జస్ట్ ఆఫ్‌లైన్ మోడ్ నుంచి ఆన్‌లైన్ మోడ్‌కి షిఫ్ట్ చేసుకొని ఇంటి దగ్గర 2 మంత్స్, ఐ మీన్ ఓవరాల్ 6 మంత్స్ కదా! అక్కడ 4 మంత్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత 2 మంత్స్, 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సర్టిఫికేట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ బాలేదని ఇంటికొచ్చాను. నాకు 3 మంత్స్ వరకు బానే ఉంది. ఇంకా నెక్స్ట్ నుంచి జాబ్ ప్రెషర్ స్టార్ట్ అయిందనమాట. ఇంట్లో నుంచి వాళ్ళు కాదు, నన్ను కని పెంచిన మా అమ్మ నుంచి ఏం లేదు. నన్ను ఇంతవరకు చదివించిన మా నాన్న నుంచి నాకు ఎటువంటి ప్రెషర్ లేదు. కానీ చుట్టుపక్కన వాళ్ళందరూ నెక్స్ట్ ఏంటి బీటెక్ అయిపోయింది, నీతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, వాట్ అబౌట్ యూ? సో, అలా దే దే జస్ట్ ప్రెషరైజ్డ్ మీ అనమాట. సో, అప్పుడేంటంటే మేబీ వాళ్ళు ఏ కన్సర్న్‌తో అడిగారో నాకు తెలీదు. మేబీ నేను మంచిగా జాబ్ చేయాలని అడిగారో, లేదా కావాలని అడిగారో, ఐ డోంట్ నో. లిటరల్లీ ఐ డోంట్ నో. బట్ ఆ టైంలో నేనేంటంటే ఐ జస్ట్ వాంటెడ్ సంథింగ్. నాకు కూడా కొంచెం ఎంబారస్ ఫీలింగ్ ఉంటది. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదా! లైక్ ఏంటి ఇంత చదువుకొని బీటెక్ వరకు అయ్యి, కోచింగ్ అయిపోయి జాబ్ లేదంటే డెఫినెట్‌లీ దే విల్ ఫీల్ బ్యాడ్. సో, ఆ టైంలో నాకేమనిపించిందంటే జస్ట్ ఇంకా నేను ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ మనీ. ఆ టెక్నిక్స్ మనకి తెలీదు. లేదు బ్యాక్ డోర్‌కెళ్దామంటే వి డోంట్ ట్రస్ట్ ఎనీవన్. లైక్ మనకి ఎవరైనా 100% ట్రస్ట్ ఉంటేనే మనం బ్యాక్ డోర్ సైడ్ వెళ్ళగలం కదా! ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ 10,000, 20,000 అలా కాదు. మేబీ 1,00,000, 2,00,000 వరకు ఉంటది. వి ఆర్ ఫైనాన్షియల్లీ నాట్ స్టేబుల్ అట్ ద టైమ్. ఈవెన్ దో నౌ వి ఆర్ నాట్ స్టేబుల్ ఫైనాన్షియల్లీ. బట్ యాహ్! వి హ్యావ్ సంథింగ్ అనమాట అంతే. సో, మా నాన్న వాళ్ళొచ్చేసి మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మనకంతేం ఉండదు. సో, ఏంటంటే ఒకవేళ బ్యాక్ టు వెళ్ళామంటే నో ఛాన్స్. ఇంకా నెక్స్ట్ ఏంటి మనకి ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. సో, రిఫరెన్స్ కోసం నేను లిటరల్‌గా ఒక 10 పీపుల్స్ ఆర్ మోర్ దెన్ 10 పీపుల్స్ కాంటాక్ట్ అయినా ప్రతి ఒక్కళ్ళు రెజ్యూమ్ షేర్ చేయి చూస్తాము. రెజ్యూమ్ షేర్ చేయి చూస్తాము. రెజ్యూమ్ షేర్ చేసి చూస్తాం అంటున్నారు. అరే! ఐ షేర్ ద రెజ్యూమే. బట్ నేనే మళ్ళీ వాళ్ళ నుంచి ఏం రిప్లై అయిపోతే 1 వీక్ తర్వాత అలా కాంటాక్ట్ అవ్వడం. వాళ్ళేమో చూస్తున్నాం అంటాం.
అలా 1 మంత్ అలా జరుపుతూనే వచ్చారనమాట. అదేదో ముందే చెప్పొచ్చు కదా! యూ ఆర్ నాట్ ఫిట్ టు దిస్ జాబ్ అలా, లేకపోతే నీ రెజ్యూమ్‌లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి చేసుకోవాలని చెప్పాలి. బట్ దే డిడ్ంట్ ఈవెన్ ఎనీ రిప్లై కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ లిటరల్లీ ఐ టుక్ ఏ వన్ డెసిషన్. సో లేదు ఇలా ఉంటే కుదరదు, మనం హైదరాబాద్ వెళ్ళి సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం, జాబ్ చేద్దాం అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి పార్ట్ టైం ఏదో చేసుకున్నా. లిటరల్గా చెప్తున్నా, ఐ వర్క్ ఇట్ ఫర్ 6 మంత్స్ ఆర్ 6 మంత్స్, నాట్ మోర్ దెన్ 6 మంత్స్ ఆర్ లైక్ దట్. బట్ ఎంత ప్రెషర్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ హార్డ్ ప్రెషర్. అంత ప్రెషర్ ఉండే. ఐ వర్క్ ఫర్ 15,000. బట్ టార్గెట్ కంప్లీట్ అయిపోతే 7 డేస్ సాలరీ దే విల్ కట్. అంత సిచ్యువేషన్స్ అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 11,000 వచ్చాయి పర్ మంత్. అది హాస్టల్ ఫీజ్కే కట్టాలా, నేను అలా ఉండాలి, ఇంటికి ఎలా పంపించాలి. 6 మంత్స్ నేను అలాగే సఫర్ అయ్యాను అనమాట. ఆ జాబ్ చేస్తూ ఇంక తర్వాత ఐ టుక్ ఏ డెసిషన్. నేను ఆ జాబ్ చేయకూడదని ఒక డెసిషన్ తీసుకొని ఆ జాబ్ నుంచి క్విట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా 3 మంత్స్ అలా ఖాళీ ఉన్నా. ఇంటికి వెళ్ళినా మళ్ళీ వచ్చిన. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జాబ్ చేస్తున్నావు, శాలరీ అంత. సో కంపారిజన్ అనమాట. నీతో పాటు బీటెక్ అయిన వాళ్ళకి అంత వస్తుంది, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి అంత వస్తుంది. బట్ నీకు ఇంకా ఏం జాబ్ లేదు. వాళ్ళకి అంత శాలరీ వస్తుంది, నీకు ఇంతే వస్తుంది. కంపారిజన్. సో ఈ కంపారిజన్ అనేది అసలు చేయొద్దండి. నిజంగా చెప్తున్నా, కంపారిజన్ చేస్తే మనలో ఉన్నది కూడా డిమోటివేట్ అయిపోతాం. లిటరల్గా మనం డిమోటివేట్ అయిపోతాం. ఇంకా దాని మీద మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్లో జాబ్ లేదనే స్ట్రెస్లో మళ్ళీ వాళ్ళతో కంపేర్ చేసి ఇంకా డిమోటివేట్ చేస్తే డెఫినెట్లీగా వాళ్ళకి స్ట్రెస్ తీసుకొని హెల్త్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలామందిని నేను చూస్తున్నాను, నా లైఫ్లో కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో లిటరల్గా అలా కంపారిజన్ అనేది ఒకళ్ళతో అసలు చేయొద్దని నేను చెప్తాను. సో అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వాకిన్‌కి వెళ్ళాను. 3-4 కంపెనీస్, వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ కంపెనీస్‌కి వెళ్ళాను. వాకిన్‌కి వెళ్ళాను. వాళ్ళేంది లిటరల్గా చెప్తున్నాను, నేను 9 వరకు వెళ్తే 7:30 ఈవినింగ్ 7:30 వరకు కూర్పించుకొని 1 రౌండ్ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని, లేదనుకుంటే నువ్వు సెలెక్ట్ అవ్వలేదని. సో ఇలా ఉండేది. ఆల్మోస్ట్ 4 కంపెనీస్ కూడా అలా వెళ్ళాయి. బట్ వన్ ఆఫ్ ద కంపెనీస్లో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ కంపెనీ, గుడ్ కంపెనీ, బట్ నాట్ ఇన్ ఐటీ ఫీల్డ్, నాన్ ఐటీ ఫీల్డ్ ఓన్లీ. బట్ నేనేంటంటే ఇట్ ఈస్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఓకే, సమ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా మనకి కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఫినాన్షియల్గా కూడా కొంచెం స్టేబుల్ అవ్వచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక రికగ్నైజ్డ్ ఎంఎన్సీ కంపెనీలో ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ జాబ్. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ లిటరల్గా ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఒక్కరు పాపం ఎంత సఫర్ అవుతున్నారంటే జాబ్ కోసం రెజ్యూమ్స్ పట్టుకొని కంపెనీస్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టడం, గంటలు కూర్చోబెట్టడం, మళ్ళీ లేదు రేపు రమ్మనడం, లేదా సెలెక్ట్ అవ్వలేదని చెప్తే వాళ్ళంత స్ట్రెస్, ఎవరైతే సిన్సియర్గా ట్రై చేస్తున్నారో వాళ్ళు ఎంత స్ట్రెస్, ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారో మనకి తెలుసు. కాబట్టి మనం సింపుల్గా ఎలా మాట్లాడుతామండి, లైక్ మీకు జాబ్ చేయట్లేదు, వీడిని చదివించి వేస్ట్, వీడు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. సో చాలామంది తెలియకుండానే ఇక్కడ పడే కష్టాలు ఏంటో వాళ్ళకి తెలియదు. బట్ ఈవెన్ దో వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. సో నేనైతే ఖచ్చితంగా ఎవరైతే సిన్సియర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే లైక్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఒకటే సజెస్ట్ చేస్తాను. సో డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో హార్డ్ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తాం కాబట్టి ఇన్ని ఇయర్స్ పాస్ చేసుకుంటూ చదువుకునే వరకు వచ్చాము. అండ్ హార్డ్ వర్క్ టాలెంట్తో పాటు మనకు కొంచెం లక్ కూడా ఉండాలి. అది కూడా చూసేవాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాడేదో జాబ్ చేస్తున్నాడు కదా, సో వాళ్ళలాగే నేను చేయాలంటే కుదరదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ గారు ఉన్నారు, చిరంజీవి గారు. మరి మనల్ని అడిగే వాళ్ళకి కూడా వాళ్ళ ఏజే ఉంటుంది. మరి ఆయన మెగాస్టార్ అయ్యాడు, నువ్వెందుకు ఇంటి దగ్గర ఉన్నావు అంటే దేర్ ఇస్ నో ఆప్షన్. మరి ప్రధాని మోడీ ఉన్నాడు, అతను ప్రధాని అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మరి నువ్వెందుకు కావలేదంటే బట్ లక్. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ ఉన్నా లక్ అనేది కూడా ఉండాలి. సో నేనేం చెప్తానంటే ఈవెన్ నాకు కూడా అది వర్తిస్తుంది. ఖచ్చితంగా మనం ఏదైనా సాధించాలంటే హార్డ్ వర్క్, లక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సక్సెస్ వచ్చే వరకు మనం దాన్ని ఫాలో అవ్వాలి. అంతేగాని వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు అని స్ట్రెస్ మాత్రం అస్సలు తీసుకోకండి. హ్యాపీగా ఉండండి, మంచిగా జాబ్ చేయండి, జాబ్ చేయండి, మంచి జాబ్ వస్తుంది. ఎవరనేది కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు.
సో, ఇదంతా మోటివేషన్‌లా మోటివేషన్ ఆర్ డీమోటివేషన్ ఏదైనా అనుకోండి. నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు గూడా నేను ఒక కంపెనీలో చేస్తున్నాను. బట్ అలా అని చెప్పేసి నేనేదో ఇంకా ట్రై చేయనని గాదు. నా అల్టిమేట్ గోల్ వచ్చేసి ఐటీ సైడ్ వెళ్ళాలని. బట్ దానికోసం నేను ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకండి. ఇండిపెండెంట్‌గా ఉండండి. ఎవరి మీదైనా డిపెండ్ అయితే ఖచ్చితంగా అది డెఫినెట్‌గా వాళ్ళేంటంటే చులకనగానే చూస్తారు. ఎందుకంటే నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. నాలో పాటు చాలామంది నాకంటే చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళందరికి కూడా ఈ వీడియో రిలేటెడ్‌గా ఉంటుందని నేను చేస్తున్నా. ఫైనల్‌గా నేనేం చెప్తానంటే స్ట్రెస్ తీసుకోకండి. ఎవరేమన్నా పట్టించుకోకండి. హ్యాపీగా మనం ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఇష్టం వచ్చినట్టు అంటే లైక్ నాట్ ఇన్ బ్యాడ్ వే. గుడ్ వేలోనే హ్యాపీగా ఉండండి. జాబ్ కోసం సిన్సియర్‌గా ట్రై చేయండి. డెఫినెట్‌గా అదనేది వస్తుంది. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ విత్ యువర్ సపోర్ట్ మేబీ ఐ విల్ గెట్ మోర్ వ్యూస్ అండ్ లైక్ దట్. సో, మోర్ వ్యూస్ వస్తే, మోర్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకు కూడా కొంచెం మానిటైజేషన్ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకొని ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా నుంచి నోటిఫికేషన్స్ ఇంకా మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో, అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అమ్మన్నీ మీకు వస్తుంది. సో, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే యూనిక్ అబౌట్ 2000 ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.